నమస్కారం మాకేబుల్స్ కి స్వాగతం. బాపట్ల మండలంలోని చుండూరుపల్లి గ్రామం నుండి తెలుగుదేశం పార్టీ పల్లె వాడవాడల సమస్యలపై పోరాటం చేసే కార్యక్రమంకు నియోజకవర్గ నాయకులు అందరూ ఒకే వేదికపైకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రజల తరపున ప్రజా సమస్యల దృష్టిని సాధించి వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే మంతెన అనంతవరమరాజు అన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క విలువలను పెంచేందుకు క్రింది స్థాయి వారిని కూడా మనం కలుపుకొని పోవాలని మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ రెడ్డి అన్నారు. అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ధాన్యం గూర్చి పట్టించుకొని ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని అన్నారు. ఉన్న ధాన్యం పోక వచ్చే ధాన్యానికి స్థలం లేక రైతన్నల ఆవేదనను అర్థం చేసుకునేందుకు ప్రతి కార్యకర్త నడుం బిగించి సమస్యలపై పోరాడాలన్నారు. ఈ కార్యక్రమాలను చుండూరుపల్లి, ఈతేరు, మర్రెపూడి, పోండ్ల, గోపాపురంలోని నిర్వహించినట్లు మండల పార్టీ అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు తెలియజేశారు. కార్యక్రమంలో మందపాటి ఆంధ్రయ్య, భోగిరెడ్డి రమేష్ రెడ్డి, నాగేశ్వరరావు, కావూరు శ్రీను, శివ, పరిస రమేష్ గౌడ్, కృష్ణగౌడ్, కొండారెడ్డి అనిల్ తదితరులు పాల్గొన్నారు. అవినీతిని రాజ్యం చేస్తా ఉంది. ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు లేక నీళ్లు ఆగిపోయినాయి. ధరలు పెరుగుదల అయిపోయినాయి. నిత్యావసర వస్తువుల ధరలు రైతులు కొనడానికి ధాన్యం ధర తగ్గిపోయింది, బియ్యం ధర పెరిగింది, ఎరువులు మాత్రం అందుబాటులో లేకుండా పోతా ఉన్నాయి. కోసం మండల స్థాయిలోనూ అయితే మీరు స్థానిక ఉన్నట్టు వాళ్ళు, అదేవిధంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ లెవెల్ అయితే జిల్లా స్థాయిలో మన జిల్లా పార్టీ నాయకులు జిల్లా వారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉంటే మన అదే చంద్రబాబు నాయుడు గారు కానీ మన నాయకులందరూ ఉన్నారు. వాళ్ళతో కానీ పరిష్కరించడం కోసం మీరు సమస్యలను తీసుకోండి. ఆ సమస్యల పరిష్కార దిశలో మీరు ప్రజలకు అందుబాటులో ఉండే పరిష్కారం దిశలో ప్రయాణించాలని ఆదేశాలు ఇచ్చినందువల్ల పల్లెకు వాడవాడలా తెలుగుదేశం కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. పిటివానిపాలెం మండలం కాజీపాలెంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ శాసనసభ్యులు మంతెన అనంతవరమరాజు తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో దేవాలయ నిర్మాణానికి తోడ్పాటునందించిన అనంతవర్మ గ్రామస్తులను ఆయన అభినందించారు. అనంతవర్మ మాట్లాడుతూ ఆర్కే ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ వేగేసిన రాధాకృష్ణ స్థానికులు 10 లక్షల రూపాయలు విరాళంగా అందించారన్నారు. విగ్రహ ప్రతిష్ట, అన్నదాన కార్యక్రమాలు విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాతా జయప్రకాష్ నారాయణ, మందపాటి ఆంధ్రయ్య, కొల్లూరు పెదసాంబయ్య, సాధు నాగేశ్వరరావు, చుండూరు బసవయ్య, దెందుకూరి మాధవరాజు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్య జటిలంగా మారింది. పట్టణంలోని ప్రధాన కూడలిలోనే కాక అన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్య అధికమైంది. ఈ సమస్యను తట్టుకునేందుకు పోలీసు వారు ట్రాఫిక్ బోర్డులను ఏర్పాటు చేసినప్పటికీ స్కూల్కు వెళ్లవలసిన విద్యార్థులు ట్రాఫిక్ లో ఇరుక్కొని తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాబట్టి ట్రాఫిక్ కు అందరూ సహకరించి తమ ఔన్నత్యాన్ని చాటుకోవాలని పోలీసులు కోరుతున్నారు. బాపట్ల పట్టణంలో రెవెన్యూ సదస్సును శనివారంతో ముగించారు. ఈ మాసం 2వ తేదీ నుండి 23వ తేదీ వరకు మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో సమస్యలను పరిష్కరించినట్లు రెవెన్యూ సూపరింటెండెంట్ తెలియజేశారు. చివరిగా మరుప్రోవారిపాలెం గ్రామం నందు సదస్సును నిర్వహించారు. మండలంలో మొత్తం 311 యూనిక్ నంబర్లు వేయగా రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు 38 వచ్చాయి. పాస్బుక్స్ కొరకు 20 దరఖాస్తులు అందినట్లు రెవెన్యూ అధికారులు తెలియజేశారు. కార్యక్రమంలో వీఆర్ఓలు, సర్పంచులు అందరూ పాల్గొన్నారు. 2వ తేదీ నుంచి ఈ రోజు వరకు అన్ని రెవెన్యూ గ్రామాల్లో 20 రెవెన్యూ గ్రామాల్లో కూడా రోజుకు ఒక రెవెన్యూ గ్రామం చొప్పున రెవెన్యూ సర్వీస్ని నిర్వహించాము. ఇక సక్సెస్ఫుల్గా నిర్వహించామని అనుకుంటున్నాము. ఓవరాల్గా ఒక 20 పాస్బుక్లు ఆన్ ది స్పాట్ జెన్యూన్గా ఉన్నటువంటి అప్లికేషన్స్ పరిశీలించి 20 పాస్బుక్లు ఇచ్చాము. అదేవిధంగా 311 యూనిక్ నెంబర్లు కూడా అలాట్ చేశాం పాస్బుక్లకి. ఓవరాల్గా బాపట్ల పట్టణంలోని షరాబ్ బజార్ వాహనం మరలా తెర మీదకి వచ్చింది. జంబులపాలెం రోడ్డు నందు గల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణపు పనులు వేగవంతంగా సాగి మార్కెట్ వద్ద ఆగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే
అయితే షరాబ్ బజార్ నందు గ్రామ కంటకం ఉన్నది అన్న రూట్ లో ఆర్ఓబి మరియు రెవెన్యూ అధికారులు పరిశీలిస్తుంటే బంగారు దుకాణదారులు మాత్రం తమకు అందవలసిన నష్టపరిహారం ఇచ్చిన తరువాత ఇళ్లను తొలగించాలని కోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చినట్లు తెలుపుతున్నారు. శనివారం షాపుల యజమానులకు రెవెన్యూ అధికారుల నుండి వచ్చిన సమాచారంతో షాపుల ముందు ఆందోళనకు దిగారు. బ్రిడ్జికి మేము ఈ వ్యతిరేకులము కాదు కానీ నష్టపరిహారం చెల్లించిన తరువాతనే షాపులను తొలగించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ రాష్ట్రంలోని 10 జిల్లాలలో ఇష్టాగోష్ఠి కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఓరుగంటి నారాయణ రెడ్డి అన్నారు. పిట్లవానిపాలెం మండలం కాజీపాలెంలో ఆయన జరిపిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల వద్ద ధాన్యం నిల్వలు ఎక్కువగా ఉన్నాయని, మద్దతు ధర లేక రైతులు అల్లాడుతున్నారన్నారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు పిట్లవానిపాలెం మండలం కాజీపాలెంలో 25వ తేదీ 11:30 ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో జయప్రకాష్ నారాయణ పాల్గొంటారన్నారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో కె పార్థసారథి, అంజిరెడ్డి, గోకరాజు లక్ష్మీపతిరాజు, గోన్రాజు సుబ్బరాజు, మంత్రి కృష్ణమూర్తిరాజు, బలుగాని వెంకటరామయ్య, గోకరాజు సుబ్బరాజు, దెద్దుకూరి కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం మీద ధాన్యం పండించే రైతు అనేక కష్ట నష్టాలకు వచ్చి తన ఇంటికి వచ్చిన ధాన్యపు రాసులను అమ్ముకునే పరిస్థితి లేక ఈరోజు కళ్ళంలోనే రాబోయే పంటను కూడా దృష్టిలో పెట్టుకొని ఉన్న పోయిన సంవత్సరం పంట అంతే ఉంది, ఇంకో 2 నెలల్లో ఈ పంట దగ్గరికి వస్తుంది, పోతే స్టేట్లో వేరే చోట్ల ఇప్పటికే మార్కెట్కి వచ్చినాయి. ఈ మొత్తం పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కాకిలెక్కలు చెబుతున్న ప్రభుత్వాలు, మాయమాటలు చెబుతున్న ప్రభుత్వాలు రైతులు మేము ఉద్ధరిస్తామంటున్నారు కానీ అది జరగట్లేదు. ఇది వాస్తవ పరిస్థితుల్లో రైతే రాజ్యంగా అమలు జరగాలంటే రైతులను ఐక్యం చేయటమే ఒకటే మార్గం అన్నది దృష్టిలో పెట్టుకొని జయప్రకాష్ నారాయణ లోక్సత్తా అధినేత ఈ కాజీపాలెం మండలం, పిట్లవారిపాలెం మండలం కాజీపాలెంకి 25వ తారీఖు 11:30 ఇక్కడికి వస్తున్నారు రైతులతో ఇష్టాగోష్ఠి జరపడానికి. బాపట్ల పట్టణంలోని 24వ వార్డు డ్రైవర్స్ కాలనీ యందు పరిస్థితిని అధికారులు గమనించాలని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. గత 3 రోజుల క్రితం మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ యుగంధర్ కుమార్ వార్డు నందు పర్యటించి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు స్కూల్ చుట్టూ ఉన్న మురుగునీటిని తొలగించలేదని అన్నమ్మ అనే ప్రజా సంఘాల మహిళ ఆరోపించింది. బాపట్ల మండలంలోని ఆది ఆంధ్ర సొసైటీ నందు కోట్ల రూపాయలు అవకతవకలు జరిగినట్లు దళిత మహాసభ జిల్లా కో కన్వీనర్ యాతం మోజస్ రాజు డిమాండ్ చేశారు. ఈ విషయమై తెనాలి డివిజనల్ అధికారిని సంప్రదించగా కోర్టు నందు ఉన్న సమస్యను గురించి ఇప్పుడేమీ చెప్పలేమన్నారు. అయితే ఆరోపణలపై విచారణను జరిపినట్లు తెలియజేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రజలకు న్యాయం చేస్తామని అధికారులు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మాకు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.